ఈ పర్టికులర్ ఫస్ట్ పాయింట్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే 6 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న తర్వాత స్పెసిఫికలీ ఇది ఏ టీంని బాగా మీకు అనుకూలించే అవకాశం ఉంది? అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక రిటెన్షన్ ఖర్చు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ ఏ, తొలి ముగ్గురు క్యాప్ ప్లేయర్స్ కాంట్రాక్ట్ ఫీజ్ మనం చూసినట్టయితే 18 కోట్లు. గుర్తుంచుకోవాలి, 18 కోట్లు. సెకండ్ రిటెన్షన్ 14 కోట్లు. మూడవ రిటెన్షన్ 11 కోట్లు. ఒకవేళ మీరు 5 క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నట్టయితే ఈ ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది: 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు, 18 మళ్ళీ వస్తుంది. అంటే 4th ప్లేయర్ రిటైన్ చేస్తే 18 కోట్లు వస్తుంది. నెక్స్ట్ 5th ప్లేయర్ అయితే 14 కోట్లు. సో ఒకవేళ మీరు 6 ప్లేయర్ని రిటైన్ చేసుకున్నట్టయితే కూడా ఒక అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి. కాబట్టి మొత్తం ప్రైజ్ మనీ ఎలా ఉంటుందంటే 18 crores ప్లస్ 14 crores ప్లస్ 11 ప్లస్ 18 ప్లస్ 14 ప్లస్ 4 కలిపితే డానీ 79 కోట్ల ప్రైజ్ మనీ అక్కడే పర్స్ మనీ అయిపోయింది. సో 120 కోట్లలో 79 crores. ఒకవేళ మీరు 5 క్యాప్ ప్లేయర్స్ తీసుకుంటే ఒక అన్క్యాప్ ప్లేయర్ తీసుకోవాలి. కాబట్టి అన్క్యాప్ ప్లేయర్ 4 crores 79 crores అయిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫ్రాంచైజీ అక్కడి నుంచి చూస్తే, సైడ్ నుంచి చూస్తే, ఐ థింక్ వాళ్ళ మెయిన్ ఏదైతే కోర్ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళని అయితే రిటైన్ చేయడానికే చూస్తారు. సో ఫ్రాంచైజీ వైపు నుంచి చూస్తే అది యాక్చువల్లీ ఒక మంచి మూవ్ ఇవ్వాలి. ఇది 5 players రిటైన్ అవ్వడం ఒక టీంకి స్టెబిలిటీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వాళ్ళు మెయింటైన్ చేసి, ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేసి, ఆ విన్నింగ్ మూమెంట్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో ఆ మూమెంట్స్ మళ్ళీ క్రియేట్ చేసుకుని ఆ ట్రాఫీ కోసం ఎందుకైతే పోరాడుతున్నారో ఆ ట్రాఫీ కోసం పోరాడడానికి ఆ సేమ్ టీమ్, ఆ సేమ్ కోర్ టీమ్, ఎస్పెషల్లీ ఆ కోర్ టీం వస్తే, ఎందుకంటే వేరే తక్కిన టీంని ఫిల్ చేయడానికి వాళ్ళు కొద్దిగా ఈజీ ఉంటుంది. సో ఐ థింక్ ఇది ఒక మంచి మూవ్. అగైన్ ఒక అన్క్యాప్ ప్లేయర్ కూడా మనకి ఇచ్చినారో 4 crores. ఆ అన్క్యాప్ ప్లేయర్ కూడా ఏదైతే వస్తారో, ఏదైతే ప్లేయర్ ఆల్రెడీ అక్కడ ఉన్నారో ఆ టీంలోనో, లేకపోతే వేరే ప్లేయర్ని కూడా తీసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఐ థింక్ ఫ్రాంచైజీ నుంచి చూస్తుంటే ఒక మంచి, అది ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఇక్కడ.